ఒకసారి పొజిషన్ చూడు ट्रैफिक कैसे है कौन से भाई को भाई हां मतलब ओके ओके राइट ట్రాఫిక్ పోలీసులు కావాలని ట్రాఫిక్ పోలీసులు ప్రపోజల్ పోయింది, అది శాంక్షన్ అయి వస్తుంది కావచ్చు. అయితే ఆ లోపల చాలా మనకి ట్రాఫిక్ పెరిగింది, ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయి, దీన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసేవాళ్ళు లేరనేది కంప్లైంట్స్ ఉన్నాయి. దాన్ని ముందుగా అయితే ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మనకు ఓపెన్ అయ్యే లోపల ఒక వింగ్ ఓపెన్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ మన ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఒక 10 మెంబర్స్ని ఓన్లీ ట్రాఫిక్ విభాగానికి పెట్టి రెగ్యులర్గా మెదక్ టౌన్లో ట్రాఫిక్ చూసే విధంగా దాన్ని వాళ్ళకి చేపియాలని ఉద్దేశంతో ఆ ఓపెనింగ్కి వచ్చేసిన మన వేదికపై ఉన్న మన ఎస్ఎల్ఎస్పీ గారు, తర్వాత మన టౌన్ డిఎస్పీ గారు, ఇక్కడున్న మన సైబర్ క్రైమ్ డిఎస్పీ గారు, ఏఆర్ డిఎస్పీ గారు, టౌన్ అండ్ రూరల్, తర్వాత పత్రికా మిత్రులు, తర్వాత ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది, తర్వాత ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ వచ్చి 1 year అయిన సందర్భంగా ప్రజల యొక్క భద్రతే ముఖ్యంగా, తర్వాత వాళ్ళ ప్రతి అంశంలోనూ పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండాలి, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే విభాగంలో పోలీసు ముఖ్యమైన భూమిక పోషించాలి. కాబట్టి మీ అందరూ చొరవ తీసుకొని చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకు లక్కీగా ఇప్పుడే ఒక దాదాపు 148 మెంబర్స్ సిబ్బంది మనకి వచ్చి రిపోర్ట్ చేశారు. కాబట్టి ఏఆర్ సివిల్ కలిపి దాని తర్వాత మనకు కొంతమంది ఎస్ఐలు కూడా ఇప్పుడు మన జిల్లాకు ఒక 8 మంది కొత్త ఎస్ఐలు కూడా వస్తారు. వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేసి ప్రజలకి మంచి భద్రత కల్పించే విషయంలో, తర్వాత దొంగతనాలు కాకుండా ట్రాఫిక్ నియంత్రణ, తర్వాత ఎక్కడ ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి దానికి మా ఆదేశాలు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఈ రోజు నుంచి ఇక్కడ ఇప్పుడే నేను ఒక ఏడుపాయల్లో కూడా ఒకటి అవుట్ పోస్ట్, ఎందుకంటే ఏడుపాయల మన ఆ టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జిల్లాకి. ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి, తర్వాత వివిధ ప్రాంతాల నుంచి పబ్లిక్ బాగా వస్తారు. కాబట్టి మీకు కూడా తెలిసి ఇంతకుముందు ఎవ్రీ మంత్ 1 or 2 మెంబర్స్ దాంట్లో తెలవకపోయి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటివి జరగకుండాలని నేను వచ్చిన కాడి నుంచి కూడా ఒక వాళ్ళందరికీ చెప్పి అక్కడ ఒక రెగ్యులర్గా పోలీస్ పెట్టి ఇప్పుడు దాకా కూడా ఒక ఇన్సిడెంట్ కూడా జరగకుండా మేము కాపాడాము. అదేవిధంగా ఈ ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా అక్కడ చనిపోవద్దు. తర్వాత అందరికి వాళ్ళ భద్రత ముఖ్యం కాబట్టి అక్కడ అవుట్ పోస్ట్ కూడా ఇప్పుడే నేను ఓపెన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా టౌన్లో కూడా ఏంటంటే మీరు చూస్తున్నారు, మనకు మంచి సెంటర్స్ తయారు చేశారు, తర్వాత డివైడర్ ఉంది, తర్వాత సర్కిల్స్ అయినాయి, తర్వాత సిగ్నల్స్ అయినాయి. కానీ ఎవరు కూడా సిగ్నల్స్ పాటించట్లేదు. చాలామంది సిగ్నల్ జంప్ చేస్తున్నారు, దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకోసం అవన్నీ జరగకుండా ఈ రోజు నుంచి మా ట్రాఫిక్ సిబ్బంది రోడ్డు మీద సాయంత్రం 5 o'clock నుంచి వాళ్ళు డ్యూటీ తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఏమేమి చేయాలో మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరుగుతుంది. మొత్తం అందరూ కూడా మీరందరూ కూడా, ఎందుకంటే ఎంత పోలీస్ పెట్టినా కూడా పబ్లిక్ సహకారం లేదే ఏది కూడా సక్సెస్ కాదు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!